హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ పచ్చి జీడిపప్పు మటన్ కాంబినేషన్ అండి. చాలామంది ఈ కాంబినేషన్ తినడానికి సంవత్సరం అంతా వెయిట్ చేస్తారు. ఎందుకంటే మనకి ఒక సీజన్‌లోనే పచ్చి జీడిపప్పు మార్కెట్స్‌లో అవైలబుల్‌గా దొరుకుతుంది. ఇంత టేస్టీ కాంబినేషన్‌ని ఎలా తయారు చేసుకోవాలో సింపుల్‌గా ఈజీ ప్రొసీజర్‌లో చూపిస్తాను పదండి. ముందుగా మటన్‌ని 2, 3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోండి. 2 సార్లు నార్మల్ వాటర్‌తో క్లీన్ చేసుకున్నాక, మూడోసారి పసుపు, సాల్ట్, నిమ్మరసం పిండి ఇలా నీట్‌గా క్లీన్ చేసుకున్న మటన్‌లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసి బాగా మిక్స్ చేస్తూ కలపండి. ఇలా బాగా మిక్స్ చేస్తూ కలపటం వల్ల మటన్ మనకి టెండర్‌గా కుక్ అవుతుంది. ఇలా మిక్స్ చేసేసుకున్నాక మటన్ బాయిల్ అవ్వటానికి సరిపడా వాటర్‌ని కూడా వేసేసుకొని, నేను ఈ గిన్నెని ఇలా కుక్కర్‌లో పెట్టి బాయిల్ చేస్తాను. డైరెక్ట్ మీరు కుక్కర్‌లో చేసుకునేటట్టయితే ఈ ప్రొసీజర్ అంతా కుక్కర్ గిన్నెలో చేసి, మీరు డైరెక్ట్‌గా కుక్కర్ లిడ్ పెట్టేసి బాయిల్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ యాడ్ చేసేసి కుక్కర్‌లో గిన్నె పెట్టేస్తే ఇలా నాకు ఒక 6 విజిల్స్ వరకు వేయిస్తే చక్కగా మటన్ బాయిల్ అయిపోయిందండి. అలానే పచ్చి జీడిపప్పుని కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. పచ్చి జీడిపప్పుని ఎలా క్లీన్ చేయాలో నేను రొయ్యలు, పచ్చి జీడిపప్పు కర్రీ చేసినప్పుడు ప్రీవియస్ వీడియోలో నేను చూపించానండి. నేను ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు ఎవరికైనా యూజ్ అనిపిస్తే చెక్ చేయొచ్చు. ఇప్పుడు మనం కర్రీ చేసుకోవడానికి స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికల్ని వేసుకుంటున్నాను. నేను కొంచెం స్పైసీగా చేయటం వల్ల కొన్ని ఎక్కువ పచ్చిమిర్చిని వేస్తున్నానండి. అలానే ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్‌ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా. అలానే 2 రెమ్మల కరివేపాకు వేసి ఇవన్నీ మగ్గడానికి సరిపడా పసుపు, సాల్ట్ వేసి ఒకసారి టోటల్‌గా మిక్స్ చేసేసుకొని మగ్గించుకోవాలి. నేను టోటల్‌గా మటన్ అయితే హాఫ్ కేజీ తీసుకున్నానండి. హాఫ్ కేజీ మటన్‌కి ఒక 50 గ్రామ్స్ వరకు పచ్చి జీడిపప్పు వేస్తే కరెక్ట్‌గా సరిపోతుంది. అదే మీరు కేజీ మటన్ తీసుకుంటే ఒక 100 గ్రామ్స్ పచ్చి జీడిపప్పు వేస్తే మనకి కరెక్ట్‌గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆనియన్స్ ఇలా చక్కగా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నేను ఆల్రెడీ మటన్‌ని బాయిల్ చేసినప్పుడు వేశాను. ఇప్పుడు మళ్ళీ కర్రీలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసేసి ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మసాలాలన్నీ ఫ్రై అయ్యాక మటన్ని మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ మటన్ని ఇందులో వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం మటన్ బాయిల్ చేసేటప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కారాన్ని వేసాము. దాని ప్రకారం ముందు మటన్ని యాడ్ చేశాక సాల్ట్‌ని, కారాన్ని చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మటన్ని కూడా వేసేసుకొని బాగా మరగనివ్వండి. ఫస్ట్ హై ఫ్లేమ్‌లో పెట్టాక ఒక 5 మినిట్స్ మరిగించుకున్నాక ఆ తర్వాత మీడియంకి టర్న్ చేసుకొని బాయిల్ చేసుకోండి. ఇప్పుడు నేను కారాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను. కారం వేసాక ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఆల్రెడీ మనకి మటన్ అనేది కుక్ అయిపోయింది. బట్ మనకి ఈ మసాలాలన్నీ మటన్‌కి పట్టేటట్టు మనం బాయిల్ చేసుకోవాలి. ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు, జీడిపప్పు పేస్ట్ వేస్తున్నానండి. మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ అన్నా వేసుకోవచ్చు. లేకపోయినా స్కిప్ చేసేయండి. కొంచెం థిక్‌నెస్ కోసం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోండి. మొత్తం కలిసేటట్టు కలిపేసుకున్నాక ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా, అవి కూడా వేసేసుకోవాలి. కాసేపు ఒక 2 మినిట్స్ మనం ఇలా బాయిలింగ్ వచ్చాక అప్పుడు యాడ్ చేయండి. పచ్చి జీడిపప్పు చాలా త్వరగా ఉడికిపోతుంది. అందుకని మనకి కర్రీ ప్రాసెస్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఒక 5 మినిట్స్‌లో అన్నప్పుడు మాత్రమే యాడ్ చేసుకోండి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. మరీ మెత్తబడిపోయినా మనకి కర్రీలో పేస్ట్ లాగా కలిసిపోతుంది కాబట్టి ముందుగా వేసుకోండి. మీకు డౌట్ ఉంటే మధ్య మధ్యలో చెక్ చేసుకోండి ఉడికిందా లేదా అనేది, అప్పుడు మీకే తెలుస్తుంది. ఇప్పుడు మనం కొత్తిమీరని కూడా వేసేసుకొని ఒకసారి టోటల్‌గా మిక్స్ చేసేసుకున్నాక మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు సిమ్‌లో పెట్టి మగ్గించుకోండి. ఆ తర్వాత మనకి మూత తీసి చూస్తే చక్కగా ఆయిల్ అనేది పైకి తేలి కర్రీ రెడీ అయిపోయి ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి.
మనకి సీజనల్‌గా మాత్రమే దొరికే ఈ పచ్చి జీడిపప్పుతో మటన్ కాంబినేషన్ చాలామందికి తెలుసు. చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు కూడా డెఫినెట్‌గా నచ్చుతుంది. ఇదే స్టేజ్‌లో మీరు స్టవ్ ఆఫ్ చేసేసి గ్రేవీ ఎక్కువ కావాలి అని అనుకుంటే ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవచ్చండి. లేదు అంటే ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి ఇలా సిమ్‌లో పెట్టి దగ్గర పడేంత వరకు ఉంచుకొని కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్నాను. ఇంకొంచెం దగ్గర పడటానికి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు నా వీడియోస్‌ని ఈజీగా వాచ్ చేయొచ్చు. ఫైనల్‌గా కొత్తిమీరని కూడా వేసేసుకొని కర్రీని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా! మటన్ ఏమాత్రం మనకి పీసెస్‌గా అయిపోకుండా పర్ఫెక్ట్‌గా కుక్ అయ్యేటట్టు కుక్ చేయండి. అప్పుడే మనకి చాలా అనిపిస్తుంది మటన్ తినేటప్పుడు. మరీ మెత్తగా ఉన్నా చాలామంది ఇష్టపడరు. అలా అని మనకి బాయిల్ అవ్వకుండా ఉన్నా కూడా తినలేము. ఇలా కరెక్ట్‌గా కుక్ అయ్యేటట్టు చూసుకోండి. మనకి మటన్ తత్వాన్ని బట్టి మనం విజిల్స్ అనేది వేసుకోవాలి. లేత మటన్ అయితే త్వరగా కుక్ అవుతుంది. అదే ముదురుదైతే ఎక్కువ విజిల్స్ వేయించుకోవాల్సొస్తుంది. చూసారు కదా! మటన్ చాలా బాగా కుక్ అయింది పర్ఫెక్ట్‌గా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.